హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఇన్స్టెంట్గా క్యారెట్ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు క్యారెట్స్లో ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా సులువండి. జస్ట్ 5 మినిట్స్ రెసిపీ ఇది. ఎప్పుడైనా నోరు బాలేకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పచ్చడి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది నచ్చుతుందండి. ఎక్కువ కారం ఉండదు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పులో ఇలాగ క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి. ఒక్క క్యారెట్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఒక అర స్పూను ఆవాలు, అలాగే పావు స్పూను మెంతులు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఆ మెంతులు కూడా కాస్త ఎర్రగా అవుతాయి, ఆవాలు అనేవి చిటపట్లాడుతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి ఇది తీసేసుకోండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే పొడి కొట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఆవపిండి అనేది చేదొచ్చేస్తుంది. క్యారెట్ తురుముని ఒక బౌల్లోకి తీసుకున్నాను. కొద్దిగా పసుపు. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినే పచ్చడండి. పప్పు కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూను కారం. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అది కాస్త పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఆవాలు మెంతులు పొడి ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా ఒక నిమ్మకాయ రసం తీసుకొని వేసుకున్నాను. గింజలు లేకుండా చూసుకోండి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని కాస్త మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకోండి. నేను అలాగే 3 వెల్లుల్లి రేకులు సన్నగా తరిగి వేసుకున్నాను. 1 ఎండుమిర్చి. ఇది అప్పటికప్పుడు తినేటప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఆ పంటి కింద ఆ పప్పు దినుసులు పడినప్పుడు చాలా రుచిగా ఉంటుందండి, కరకరలాడుతూ. ఇవి కాస్త వేగాలి. కాస్త ఇంగువ కూడా వేసుకున్నాం. కరివేపాకు చూసారా, సన్నగా తరిగి వేసుకున్నాను. ఇలా అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా తినడం ఇబ్బంది అనుకుంటే మీరు మామూలుగా వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత కలుపుకోండి. వేడి మీద కలుపుకోవద్దు పోపుని ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆవపిండి ఉంటుంది కదా, అది చిరుచేదు వస్తుంది తినేటప్పుడు. అందుకని ఆ పోపు అనేది చల్లగైన తర్వాత కలుపుకోండి. చూసారా, మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. క్యారెట్లో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుందండి. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కే ఎక్కువగా ఉంటుందండి. బోన్ స్ట్రెంగ్త్కి చాలా మంచిది. ఇక్కడ మనం ఈ పచ్చడిని నిమ్మకాయ రసం కాంబినేషన్తో తీసుకుంటున్నాం కదా, సో ఈ విటమిన్ సి కాంబినేషన్తో తీసుకోవడం కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా టిప్స్తో ఉంటాయండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత కమ్మగా ఉంటుంది. ఇది ఫ్రెష్గా చేసేసుకొని తినేయాలండి. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పప్పు దినుసులన్నీ నానిపోయి అంత బాగోదు. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.